కొత్త బ్రాండ్తో ముందుకెళ్తున్నామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ప్రతి గ్రామానికి ఫైబర్ నెట్ అందిస్తామన్నారు. హైదరాబాద్లో తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కార్యాలయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సిబ్బందికి మంత్రి శ్రీధర్బాబు శుభాకాంక్షలు తెలిపారు. అండ్ మీ గైడెన్స్ ద్వారా 4 విలేజెస్లో మనము 4000 హౌజెస్కి మనం ఈ టీ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, నాట్ ఓన్లీ ఇంటర్నెట్ సార్, దాంతోపాటు ఆల్ టెలిమెడిసిన్ సర్వీసెస్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం సార్. టీ ఫైబర్ ఇంటర్నెట్ వాళ్ళు నాకు కీబోర్డ్ మౌస్ ఇచ్చారు, టీవీని కంప్యూటర్ లాగా మార్చారు. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏమైనా టాపిక్స్ అర్థం కానప్పుడు ఇంటికి వచ్చి యూట్యూబ్లో క్లాసెస్ వింటాను. మనం ఈ 3 జిల్లాలు కూడా మనకు వస్తే ఒక 5000 కిలోమీటర్స్ ఫైబర్ వేయాల్సి వస్తుంది సార్. మొత్తం చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ మన ఎర్త్, మన భూమి చుట్టుకొలత కన్నా ఎక్కువ ఫైబర్ ఉన్న మన కంట్రీలోనే ద లార్జెస్ట్ అండర్ గ్రౌండ్ ఓఎఫ్సి ప్రాజెక్ట్ మన టీ ఫైబర్ అవుతుంది సార్. Sir, under your guidance, sir, in last 1 year, I would say that we have been able to build that base or foundation on which ఇప్పుడు మనం దాన్ని మల్టిపుల్ టైమ్స్ స్కేల్ అప్ చేయవచ్చు సార్. ఈరోజు టీ ఫైబరు, టీ నెక్స్ట్కు సంబంధించిన సర్వీసెస్ నేరుగా ఇచ్చే క్రమం మాలో ఉన్నప్పటికీ, ఈ వ్యవస్థలో శక్తి ఉన్నప్పటికీ అనేక సంవత్సరాలుగా ఎల్సిఓగా ముందుకు నడిపిస్తున్న వారందరూ కూడా వారికి జీవనోపాధి ఒకటి, రెండవది ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్న సర్వీసెస్ అందిస్తూ ఉన్న వైనం ఒకటి, మూడవది వారందరికీ కూడా మరి ఉద్యోగ అవసరం పట్ల వారు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ఏ విధమైన డిస్రప్షన్ ఉండొద్దు, ఇబ్బంది ఉండకూడదు, వారిని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలనే ఒక ఆలోచన ఈరోజు మనం ప్రత్యేకంగా తీసుకున్నాం. ఈ ఫైబర్కు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఒక ఉదాహరణగా నిలబడే కార్యక్రమం. అనేక సందర్భాల్లో మేము ఢిల్లీకి పోయినప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న మన కేంద్ర మంత్రులతో కానీ అధికారులతో మాట్లాడినప్పుడు ఇది మనకు ఒక గర్వకారణంగా నిలిచే వ్యవస్థ ఇది టీ ఫైబర్, టీ నెక్స్ట్. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇప్పుడే చెప్పాడు వేణుప్రసాద్ గారు, 43,000 కిలోమీటర్ల పొడుగున ఫైబర్ను ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. దానికి తోడు ఎవరైతే ఫైబర్ను ఏర్పాటు చేసుకొని అనేక సంవత్సరాలుగా వారికి ఉన్న పెండింగ్ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కార మార్గంలో పెట్టడానికి భవేష్ గారు, అదేవిధంగా వేణుప్రసాద్ గారు మా డిపార్ట్మెంట్ తరఫున ముందుకు పడి వారి సమస్యలను పరిష్కారం చేసి పూర్తి స్థాయిలో మరి ఫైబర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటు కొన్ని ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతాలకు సంబంధించి సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించిన నిబంధనల వల్ల ప్రత్యేకించి నా నియోజకవర్గంలోనే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. దానివల్ల అక్కడ కొద్ది సమస్యలు ఉన్నప్పటికీ మొత్తం కూడా లే చేయటం జరిగింది. నేను ఈ సందర్భంలో వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా చాట్ బాట్కి సంబంధించిన టెరా అనే చాట్ బాట్ను కూడా ఆవిష్కరణ చేస్తూ ఉన్న సందర్భంలో ఎప్పుడైనా ఎవరికైనా సమాచారం అవసరం ఉన్నప్పుడు 5 గంటల వరకు మన ఉద్యోగ సోదరులు ఆఫీస్లో పనిచేసి దాని తదుపరి మరి సలహా సూచనతో పాటు అభిప్రాయాలను లేకుంటే ఈరోజు వారికి కావాల్సిన సమాచారాన్ని అందించడానికి ఓ మంచి ఆలోచన చేసి చాట్ బాట్ని సృష్టించి ఈరోజు ఆవిష్కరణ చేయడం అనేది నేను టీ ఫైబర్కి సంబంధించిన మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇదన్నీ అందరూ కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రజానికానికి కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు టీ ఫైబర్, టీ నెక్స్ట్ అందించే సేవలు మరి అతి తక్కువ టారిఫ్ ప్లాన్తో ధరలతో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నాం.